నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈ కారు కలకత్తాలో ఉంది. మన రమేష్ గారు అంటే ఎవరో మెసేజ్ పెట్టారు, రమేష్ గారు ఎవరని. జెన్యూన్ కార్స్ ఏపీకి వన్ ఆఫ్ ద పార్ట్నర్ సార్. రమేష్ గారు, గడ్డం రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్ ఆయన. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 27వ తారీఖు మే నెల 2026. టైం వచ్చి 5:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉన్నా. నేను ఇచ్చే ప్రతి కారు కలకత్తాలోనే ఉంటాయి సార్. అమ్మితే మన ద్వారా అమ్ముతాం, లేదా ఓనర్ అమ్ముకుంటారు సార్. మనం కొని ఏమీ అమ్మట్లేదు. కాబట్టి మనం కేవలం కమిషన్కి ఆశపడి బిజినెస్ చేస్తున్నాం. మీకు ఎన్ఓసి వచ్చేదాకా మాది బాధ్యత. మీరు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఏమైతే ఇచ్చారో వాటి అదే ఆర్టీఓ ఆఫీస్కి మేము ఎన్ఓసి ఆర్టీఓ ఏజెంట్ ద్వారా ఇస్తుంటాం సార్. నేను మీకు ఓనర్కి కేవలం మధ్యవర్తిని సార్. నేను ఇంజిను, గేర్ బాక్సు, సస్పెన్స్ బాగుందా లేదా చూస్తాను. టచ్అప్ అవడం అనేది ప్రతి కారుకి కామన్. 2011 కారు సార్ ఇది. కారు చూడండి సార్ ఎంత క్వాలిటీ ఉందో, మెయింటైన్డ్. 2011 ఇన్నోవా జీ వేరియంట్ సార్. 8 సీటరు, డీజిల్. 51,000 తిరిగింది సార్. 51,000 కిలోమీటర్ డ్రివెన్. 100% ఒరిజినల్ రీడింగ్ సార్. సెకండ్ ఓనర్ వెహికల్, ఒక ఫ్యామిలీలోనే మారినటువంటి వెహికల్ సార్. అలాంటి వెహికల్ తీస్తాను. కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సార్. 2011 మీకు ఈ సంవత్సరం 2026 డిసెంబర్ వరకు ట్యాక్స్ వ్యాలిడిటీ సార్. మీరు ఇప్పుడు ఎన్ఓసి తీసుకుని అక్కడ ట్యాక్స్ కట్టుకుంటే, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ట్యాక్స్ కట్టుకుంటే ఈ సంవత్సరం డిసెంబర్లో గ్రీన్ ట్యాక్స్ 15,000, 20,000 లోపు అవుతుంది. గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఎన్ఓసి ఇస్తాము, ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. దీని ప్రైస్ లాస్ట్ వరకు చెప్తాను, 3,95,000 మనం గ్రూప్లో పెట్టాం సార్. ఆ రోజు మన ఫోన్లో మాట్లాడినటువంటి ప్రైస్ ఓనర్తో. ఇప్పుడు డైరెక్ట్గా ఓనర్ గారి దగ్గరకు వచ్చాను. దీని ప్రైస్ మార్కెట్ ప్రైస్ అంత లేదని మాట్లాడాను. దీన్ని తగ్గించి మనం చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు కార్ అంతా చూపిస్తాను సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఉండగా మన ఫోటోలు తీసాం సార్. ఆ ఫోటోలు మన గ్రూప్లో పెట్టాం. ఎక్కడ టచ్అప్ అయిందో బంపర్, ఎక్కడ టచ్అప్ అయిందో చిన్న డెంట్ 2 చోట్ల ఉంది. ఎక్కడ డెంట్ తీసారో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. వెహికల్ అంతా మీరు చూడండి. మీకు నచ్చితే ఫోన్ చేయండి సార్. లో రీడింగ్ సార్, వెరీ లెస్ డ్రివెన్ వెహికల్ సార్. ఇది చాలా తక్కువ తిరిగింది ఇన్నోవా. మరి 2020 కార్లే 1,00,000 తిరుగుతున్నాయి సార్ మనకి. అలాంటిది 2011. దీని లైఫ్ వ్యాలిడిటీ 15 సంవత్సరాలు ప్లస్ ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తారు సార్ కారు ఇదే కండిషన్లో ఉంటే. కాబట్టి కారు అయితే 100% సూపర్ నాచ్ కండిషన్లో ఉంది సార్. 51,000 తిరగడం అంటే టొయోటాకి మరి తిరిగే ఓపిక, పర్మిషన్ ఇస్తే ఇంకో 20 సంవత్సరాలు తిరుగుతుంది సార్ కారు. కానీ అన్ని సంవత్సరాలు మరి పర్మిషన్లు ఇవ్వరు కదా. కాబట్టి మీరు చూడండి. ఎవరైనా ట్రావెల్స్ తిరిగే వాళ్ళు కానీ ఉంటే సూపర్ సార్. వాళ్ళు హ్యాపీగా డబ్బులు చేసుకోవచ్చు. వచ్చే 5 సంవత్సరాల్లో కారు చేసుకోవచ్చు. కారు కూర్చున్న ప్యాసింజర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత సస్పెన్స్ క్వాలిటీ. టొయోటా అంటే ఇంక నేను మీకు చెప్పక్కర్లేదు. 1000 కిలోమీటర్లు తిరిగాను సార్ నేను టొయోటాలో. 1000 కిలోమీటర్లో తిరిగాం. టొయోటా మించిన కారు ఇప్పుడు వరకు మరి ఇండియన్ మార్కెట్లో రాలేదు. అంత రిలయబుల్, మంచి కారు, మంచి కంఫర్ట్. ఓకే సార్, చూశారు కదా. చాలా బాగుంది సార్ కారు. దీని ప్రైస్ చెప్తాను, కొద్దిగా ఎక్కువ మాట్లాడితే క్షమించండి. ఇంటర్ కూలర్ అప్పుడు ఉన్నటువంటి ఆ లోగో కూడా చెక్కు చెదరలేదు సార్. ఫ్రంట్ టైర్ అయితే ఏం లేదు సార్, 10%. ఓకేనండి. ఎలాయ్ వీల్స్ ఉన్నాయి. జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. అప్పుడు వేసిన స్టిక్కరు. అంటే ఒకటి సార్, ఎక్కువ తిరిగితే ప్రతిదీ పోతాయి. తిరగని వెహికల్స్ ఒరిజినల్ సార్. ఒరిజినల్ గ్లాసు, షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు సార్. టోటల్ గ్లాసులు గోల్డ్ కలర్ సార్. ట్రావెల్ వాళ్ళకి చాలా బాగుంటుంది. 100% మీరు చక్కగా డబ్బులు చేసుకోవచ్చు. సైడు ఇగోండి, ఈ ఊడిపోతుంటాయిలేండి. ఎండల్లో పెట్టడం వల్ల గమ్ము వదిలేస్తుంది. సీట్ కవర్ వాళ్ళ దగ్గర నీట్గా చిన్న ఇక్కడ వేయించుకోవచ్చు అన్నిటికి. ఏమండి
జీ వేరియంట్. టొయోటా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. కనిపిస్తుందండి 51,195 ఒరిజినల్ రీడింగ్ సార్. 8 సీటర్ వెహికల్. ఒరిజినల్ సార్, డోర్స్ ఒరిజినల్, అన్నీ ఒరిజినల్ సార్. అసలు ఏమీ ఓపెన్ లేదు. 51,000 తిరిగితే 51,000 తిరిగితే ఏముంటుంది సార్? సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు. ఇంకా మీరు దీనికి ఏం పెట్టుబడి లేదు సార్. ఒరిజినల్ సీల్ సార్, ఒరిజినల్ సీల్. ఎయిట్ సీటర్ 2011 సార్. తిరిగిన కారు అయితే నలుగుతుంది. 50,000 లక్షకే అసలు ఇన్నోవా నథింగ్ సార్. 3 లక్షలు 2,50,000 తిరిగిన కార్లు ఇంకా అమ్ముతున్నారు, తిరుగుతున్నాయి సార్. బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. టొయోటా ఏమీ చూడవసరం లేదు సార్. ఇంజిన్ అందరికీ, నాకంటే మీకు బాగా తెలుసు. టొయోటా అయితే ఇంకా టాప్ సార్. దీన్ని మించిన కారు. వెనకాల టైర్ అయితే చాలా బాగుంది సార్. వెనకాల టైరు కానీ కొంచెం సియట్ కంపెనీ. డేట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు సార్. ఇది హార్డ్ అయింది, కొద్దిగా హార్డ్ అయింది. ఒకళ్ళు స్టెప్ని కానీ వేసారో ఏంటో చూస్తాను సార్. టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చి అలాగా వీడియో తీసేస్తున్నాను. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్. టొయోటా ఇన్నోవా. మెయింటైన్డ్ కార్ సార్. ఒరిజినల్ సీల్ సార్. డిక్కీ ఒరిజినల్ డిక్కీ డోర్. రాడ్. రూఫ్ ఏసీ. స్టెప్ని కూడా చాలా ఉంది. అదిగోండి, అన్నీ హార్డ్ అయిపోయిన టైర్లే సార్. టైర్లు వేయించుకోవాలా. ఈ కారుకి ఇంకా పెట్టుబడి టైర్లు తప్ప ఇంకేం ఉండవండి. డేట్ చూస్తున్నాను సార్. హార్డ్ అయింది టైర్లే సార్. చూడండి సార్ ఎలా వాడుతున్నారో కారు. 2011 టైర్ సార్ ఇది. ఏమండి, అదిగోండి 45వ వారం 2011 టైరు. బటన్ చూసారా? షోరూమ్ నుంచి వచ్చిన టైర్ సార్. 2011. ఎన్ని సంవత్సరాల టైర్ ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. టైర్లు మార్చుకోవాలి సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్. కారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. 100% నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ కార్ ఇది. ఇక్కడ కొద్ది రస్టింగ్ ఉంది సార్. ఇది రస్టింగ్ ఉంది సార్, ఈ లైను. ఓకే సార్, రస్టింగ్. ఇదేం చేయడానికి అవ్వదు. మరి అది పెద్ద ప్రమాదం కాదని అనుకుంటున్నాను 2011. మరి అక్కడ రస్టింగ్ ఎలా వచ్చింది అనేది ఎక్కడా లేదు సార్. ఒరిజినల్ చూసారా? ఇదిగోండి ఒరిజినల్ సీల్ సార్. అసలు చిన్న రస్ట్ కూడా ఎక్కడా లేదు. మరి ఆ డోర్కే ఎందుకు పట్టిందో. ఆ డోర్కే కొంచెం సార్, అంతే, పెద్దగా ఏమీ లేదు, కొంచెమే పట్టింది. ఇంకొకసారి చూపిస్తాను. ఈ పైన గట్ట ఎక్కడా లేదు సార్. ఈ సైడ్లు కానీ చిన్నదే. మరి అక్కడే ఎందుకు పట్టిందో రస్టింగ్. ఈ లైన్ అంతా పట్టింది సార్. అక్కడ ఈ లైన్ అంతా పట్టింది. చిన్న డెంట్ సార్ ఇది. ఇంక ఇదేం చేయడానికి అవ్వదు. చిన్న డెంట్. అదిగోండి
మరి రేటు కూడా తక్కువలోనే ఉన్నాయి. ఎలాయి వీళ్ళు శుభ్రంగా గీతలు సార్, ఇదిని అదిని. టైర్లు అయితే వేసుకోవాలి సార్ ఖచ్చితంగా. స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఇంజిన్ పరంగా బాడీ పరంగా సూపర్గా ఉంది సార్ కారు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఏమి నాయిస్ గట్రా ఏం లేదు. క్లచ్ బాగుంది. ఇంక బాగా నెట్టుకోవాలి సార్. సార్ నేను కారు పెట్టడం వరకు నా బాధ్యత సార్. తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. అది రేటు ఎక్కువ మరి ట్యాక్స్ ఎక్కువ వస్తుందా అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి సార్. అంతే, మీరు డిసైడ్ చేసుకోవాలి. రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ సార్ 51,000. ఓకే అండి. రేడియేటర్ కాయిల్ చూడండి సార్. బ్యాటరీ బాగుంది. టూ 2400 cc. ఫ్రేమ్ చూడండి సార్, సీలు. బానెట్ కూడా ఒరిజినల్ సార్. బానెట్ ఒరిజినల్. క్వాలిటీ ఉంది సార్ కారు. ఫ్యాన్ ఇక్కడ ఎయిర్ బాగా వస్తుంది. ఇంజిన్ ఆయిల్ కూడా ఇప్పటికిప్పుడు ఏం మార్చుకోక్కర్లేదు సార్, చాలా బాగుంది. సార్ చూశారు కదా, 2011 సార్ డిసెంబరు. 51,000 తిరిగింది. సెకండ్ ఓనర్ వెహికల్ సార్. ఇన్నోవా డీజిల్ వెహికల్, జీ వేరియంటు. దీని ప్రైసు 3,95,000 అప్పుడు మాట్లాడాం. ఇప్పుడు సార్ దీని ప్రైసు ఫిక్స్ ప్రైసు, ఫైనల్ ప్రైసు, మంచి ప్రైసు 3,75,000 సార్. ఇది ఒక సూపర్ అంటే సూపర్ ప్రైస్ నాకు. మరి ఎందుకంటే నాకు సూపర్ అంటాను, కొనుక్కునే వాళ్ళు మీరు కాబట్టి మీరు చూడండి సార్. ఎనీహో 1 మినిట్ ఇసే పక్కలో సార్, ఇద్దరు సార్ చూశారు కదా, 2011 ఇన్నోవా సార్. 5 సంవత్సరాలు పెట్టుబడి లేకుండా తిరగచ్చు. ఎన్ని వేలు కిలోమీటర్లు తిరిగినా మీకు చెక్కు చెదరనటువంటి వెహికల్ సార్. టైర్స్ వేయించుకోవాలి. టైర్స్ వేయించుకుని ట్రావెల్ తిప్పుకునే వాళ్ళకి బడ్జెట్లో 8 సీటర్ వెహికల్ మంచి వెహికల్ సార్. గుండెల మీద చేతులు వేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే లో రీడింగ్ వెహికల్ 2011 3,80,000 ఫిక్స్ ప్రైస్ సార్. 3,75,000 సార్, 80 అన్నారు. 3,75,000 ఫిక్స్ ప్రైస్ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. అందరికీ నమస్తే సార్.